రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో రాజాపేట డాక్టర్ ప్రజలకు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. వర్షాల కారణంగా బావుల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్లే రైతులు జాగ్రత్తగా వెళ్లాలని, పాముల కాటుకు గురికాకుండా జాగ్రత్త వహించాలన్నారు. వర్షాకాలం కనుక మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే సమయం ఉన్నందున ప్రజలు పలు జాగ్రత్తలు వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా తన పరిశుభ్రత తనకు ఆరోగ్యమని వారు సూచించారు. ఈ రోజు శుక్రవారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మంది రక్త పరీక్షలు చేయించుకున్నారని ల్యాబ్ టెక్నీషియన్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయడంతో ముందంజలో రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందన్నారు. అంటే సుధాంతి నేను వారాలు ఎత్తుతాను అయిపోయింది సార్. మళ్ళీ తీసుకో సూది సూదులే బిడ్డ సూది కూడా రాసి తీసుకో పిక్ పెట్టి అన్నారు కడుపు నొక్క ఎప్పటి నుంచి అన్నా పని నుంచి ఉన్నా కదా మధ్యాహ్నం నుంచే తిన్న తర్వాత మొక్కన అంటుందా ఏంటే మొప్పి కడుపు నొక్క తీసుకురావాలి ముదులు పడుకుని తీసుకున్నా నొప్పి తగ్గిందా ఏం కాదు నీట్నెస్ చెంప పెట్టుకున్న తర్వాత చూసుకో సరిపోదు ఈ రోజు చూసుకో ఏమన్నా అయితే తగ్గినావు కదా వెళ్ళమనే తగ్గుతుంది ఒకటిసారి తగ్గదు 5 నుంచి 6 కొద్దిగా రేపు ఇంకా తగ్గుతాయి గోల్డ్ ఇంకా తీసుకో మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వదు అవుతాయంటే అవుతాయి మాత్రం సీజన్స్ టూ మచ్ వచ్చేస్తాం మళ్ళీ సో మీరు తగిన జాగ్రత్త తీసుకుంటే ఇప్పుడు 100 మంది 100 మంది ట్రీట్ చేయలేం కదా కొందనే చేస్తాము అందులో ఎమర్జెన్సీ చూస్తాము సో రాకుండా మీరు జాగ్రత్త పడంటే వస్తే మేము చూసుకుంటాం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఆపాలి సో మీ నీట్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ నుంచి వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు చిరముంటి రెస్ట్ తీసుకోండి వాటర్ బాగా తాగండి ఆవిరి తీసుకొని నీళ్ళు తీసుకుని అంతే సీజనల్ వైజ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది బయట కూడా అవైలబుల్ బేసిక్ మళ్ళీ మోషన్స్ ఎక్కువ అవుతుంది మోషన్ కేసు లాస్ట్ 3 days 2 months వస్తుంది అంతే అది పెట్టుకోదంటే మనకి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఎట్లా సార్ కాల్ చేసాం వాళ్ళకి హాఫ్ అన్ అవర్ వచ్చి అవైలబుల్ ఉన్నారు అవైల్ చేసాం అంతకంటే చేసేది అండ్ ఇంకోటి స్నేక్ బైట్స్ ఎక్కువ జాగ్రత్తగా నైట్ టైం చెట్టు గడ్డ మొదలైన అన్ని కేసులు వస్తున్నాయి అది కూడా జాగ్రత్తగా ఉండాలి ఆల్మోస్ట్ 90% ఒకటండి మనకి ఏముంది ఇండియాలో 80% నాన్ పాయిజనస్ 20% పాయిజనస్ మన దగ్గర ఉన్న 80% నాన్ పాయిజనస్ అంటే ఏమీ కాదు 80%లో కూడా మనకి ఏంటంటే అంటిల్ నుండి మన సింప్టమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 రకాల స్నేహాలు ఉంటాయి మనకు ఒకటి ఏంటంటే నరాల మీద ఎఫెక్ట్ చేస్తుంది ఇంకొకటి మజిల్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది ఇంకోటి బ్లడ్ మీద చేస్తుంది మజిల్స్ నరం వీక్నెస్ అంటే వాడికి పుట్టని ఏమవుతుంటే వీక్నెస్ కాల్ చేస్తే పడిపోయిన పక్షపాతం ఉంది మజిల్స్ అనుకో వాడు నడవలేడు ఇమీడియట్గా పడిపోతుంటాడు బ్లీడింగ్ అవుతుంటుంది ఇంకొకటి అనుకో రక్తనాళం మీద అది పుట్టగానే కాలు వాస్తుంది బ్లీడింగ్ ఆగదు సో
సో 3 రకాల స్నేక్స్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసి అనవసరంగా దాన్ని ఇస్తే కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఉన్నప్పుడే స్నేక్ వీనం ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఇస్తే దానికి రియాక్షన్ ఇచ్చిందని కానీ దానికి సైడ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఉంటే ఇస్తాం, లేకుంటే ఏమి ఇవ్వం. బట్ ఏమున్నా సరే ఇక్కడ రెఫర్ కొట్టేస్తాం. అవైలబుల్ ఉన్నాయి, స్నేక్ యాంటీ స్నేక్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి. అయినా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా సార్, మీరు ప్రజలకైతే ఇప్పుడు ఆల్రెడీ కేసులు అయితే డెంగ్యూ వచ్చినట్టుగా తెలుసు. స్నేక్ మీన్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఊళ్ళో ఇచ్చినాక ఇంజక్షన్ పెట్టలే అంటారు. అసలు అవసరం ఉంటేనే పెట్టాలి, లేకుండా అవసరం పెట్టి మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. నాకు పెట్టు అంటారు, ఫోర్స్ పెడతాం కానీ ఇప్పుడు పెట్టి నువ్వు పంపిస్తే నేనేం చెప్తాను, అదే నేను పెట్టి పంపిస్తా పెట్టమన్నా కాదు. బట్ నీకు ఇది అవసరం పెట్టాలి. చెప్పిన 100లో 80% నాన్ స్నేక్ పాయిజనస్. మన దగ్గర పాయిజనస్ అనేది లేవు. బట్ స్టిల్ మన దరిద్రం బాగాలేకుండా ఏం చేయలేదు. సో జాగ్రత్తగా ఉండండి, ఇష్టపడి పోకండి. ఆ పోతగలు చెప్పులు లాంటివి షూస్ లాంటి వేసుకొని పెట్టరాదు. ఇక్కడ ఏమవుతుందంటే రాజపేట పెరాలసిస్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం పెరాలసిస్ కేసులు ఎడుతున్నా కొండ అవుతుంది, అప్పుడు చూసుకోకుండా బురద దిగుతుంది, బురద దిగిన ఫైలేగా ఎంటర్ అవుతుంది, ఇంటర్ అయిపోయి బోధ కలుస్తుంది. ఏం జాగ్రత్తలు అంతే, సింపుల్ థింగ్, ఏది ఎక్కడ ఉండదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏది రాదు. తగిన జాగ్రత్తలు తీసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్